హలో గాయస్, వెల్కమ్ టు కేబీ బ్లాగ్స్. మోడు రేపు ఆస్ట్రేలియా పోతున్నాడు. లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. అన్న ఒకసారి ఆయపు ఆదర్శ్ అన్న మొత్తం అనాలిసిస్ చేస్తాడు. అన్న ఇప్పుడు అన్న ఇప్పుడు ఇల్లున్న వెయిట్ తోటి కరెక్ట్ ఎస్టిమేటెడ్ వెయిట్ చెప్తాడు. ఆల్రెడీ చెప్పేసిండు. 20 రన్లు అయితే అన్నాడు. 21 అయింది. ఇచ్చింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొత్తం ఇట్లా చూపిరా దేనికి ముఖం అయితే మొత్తం వెలుగుతున్నది. 35,000 ఇవి 35,000 ఎన్ని ఉన్నాయి చూపిరా. 3,200 3,300 ఇది 50 రూపాయల నోటు. 3,250 అట్లా డబుల్, త్రిబుల్, చబుల్, 5 బుల్, 6 బుల్, 7 బుల్, 8 బుల్. ఇది 400 ఇవి 400, ఒకటి 500, 500, 3,500. ఆవురా కొడదాం కదరా, ఎందుకు రా నేను కొట్టిన ఇప్పుడే 500. ఇది ఏవిడి ఇంటూ 64, 65 ఉంది. 32,500. ది నెక్స్ట్ డే మనమైతే ఇప్పుడు రుతిషాన్ని ఆస్ట్రేలియా పోతున్నాడు. సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు తెచ్చినాం. అంటే మనం కూడా పోతాం అనుకో. కార్లు ఎక్కుతున్నాడు, కష్టపడుతున్నాడు పాపం. పోయేటప్పుడు సుఖ కూలి పని తప్పలేదు రుతిషాడికి. ఇంటికి చిన్న కొడుకు అంటే ఇంకే అంటాం. చెమటలు వస్తున్నాయి పోరాడికి పాపం. ఏ రాడిగా అక్కడ సైడ్ పనులు ఎంకుంటాడు. నెక్స్ట్ ఇక నిజామాబాద్ వచ్చినప్పటి నుంచి అరే ఇదేంట్రో నిజామాబాద్ ఇలా అయింది. అరే అందరు ఏంట్రా రోడ్ మీద వచ్చి వస్తున్నారు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? మనం కూడా ఇప్పుడు కార్లో కూర్చున్నాము. కార్ అనేది మనం నలుగురం ఉన్నాం. బన్నీ, వరుణ్, సాయి. మనోళ్ళు అయితే జప్పని వెళ్ళిపికిరు. ఫ్లాష్ మ్యాన్ ఏడున్నారేమో. ఆఫ్టర్ ఏ లాంగ్ చేసింగ్ ఏడు దగ్గర ఇది దగ్గర గాంచోక్ అనుకుంటా. గాంధారి దగ్గరికి వచ్చినాక అనిపించింది కారు. ఓకే వరుణ్ బాయ్ చెప్పు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ మరి నువ్వు బాయ్ చెప్తారా? బాయ్ చెప్పమంటే నీకు బాగా చెప్తున్నా నేను. అయన్నొద్దు, పాయింట్కి రా. కారెక్కేటప్పుడు ఏం చెప్పినా గుర్తున్నది ఇక్కడ నిజామాబాద్ లో? ఏంటి ఏం చెప్పిండ్రా? వృత్తి సైడ్ పోతుండు, వాళ్ళ మమ్మీ నవ్వుతుంది అంటూ ఎపిసోడా. ఈడ్రా ఈడ్రా అరే 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 ఈడ్రా, అయ్యో ఈడ్రా, అరే ముఖం ఇప్పిరా సార్ ఒక్కసారి. ఈడు కదా ఈడు. అక్కడ చూడండి వాళ్ళ మమ్మీ నవ్వుతున్నది వాడు పోతున్నందుకు. ఎట్లా అంటారా? రుచిషాడు పోతున్నా ఒకళ్ళ మమ్మీ కార్లో వస్తుంది నవ్వుతున్నట్ట. ఏం చిల్లర్ కాదురా మీరు. మనం ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినాం ఫ్రెండ్స్. హలో వచ్చినా రుచిషాడు లగేజ్ ఒకటి నేర్చుకుంటుండు. పాపం తెలియదట దీనికి లాక్ ఎట్లుంటుంది, ఎట్లా మూమెంట్ వస్తుంది అని చెప్పేసి. ఒక నిమిషం చూడుర్రి. అయితే దిగిండు, మొత్తం సెట్ చేసుకుంటుండు బ్యాగులా. పాస్పోర్ట్ గిట్లా అన్నీ పెట్టుకున్నావు రుజీష్? రుజీష్ అన్నీ పెట్టుకున్నావు? పాస్పోర్ట్ గిట్లా ఏమేమి పెట్టుకున్నావు? అలా పట్టు వస్త్రంలా
నడుముకి వేసుకునే రారే రుతికన్నా రుతికన్నా మైక్ రా అన్నకి అన్నకు మైక్ అన్న చెప్పే అన్న 22 ఏళ్ళు మీ వాడు ఇండియా ఉన్నాడు ఇప్పుడు ఇండియా సైడ్ పోతున్నాడు ఎట్లా అనిపిస్తున్నది 23 ఏళ్ళు కావచ్చు వాడికి ఇప్పుడు 23 పోతున్నాడు ఇప్పుడు నిండు ఇయర్ కాలేదు ఇక ఎట్లా అనిపిస్తుంది రా ఎట్లా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చెప్పే మీ తమ్ముడు పోయినందుకు ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందిరా నిజంగా చెప్పాను వెళ్తున్నాయిరా ఏమవుతున్నాయి బాగా ఇచ్చిండు ఆల్రెడీ ఎట్లా అనిపిస్తున్నా చెప్పన్నా ఎన్ని గంటల ముందు పోవాలి మొక్క లోపలికి నీకు అన్నీ తెలుసు 9 కానీ గంటలకు కదరా చెప్పు ఎట్లా అనిపిస్తున్నాయి మీరు ఏమనిపిస్తుందిరా ఇక మొదలెడదామా? ఆడికి ఎయిర్పోర్ట్ కైనా తేడవుగా ఏడవుగా సరే ఓకే A few inches later. ఆపుకుంటున్నాడు బాగా బాధపడుతుంది పాపం ఇంట్లో వాళ్ళందరినీ ఇప్పించేస్తుంది ఒకటేసారి ఏ మావాడు ఏడా ఏడా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఏడుస్తున్నాడు అందరిని ఏడిపిస్తున్నాడు పోయే ముందు నవ్వుపియాలి అన్న ఏడిపిస్తున్నాడు ఫ్రెండ్స్ నవ్వుపోయి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన A few moments later. ఇప్పటికేమన్నావు కార్లా ఏడవా నువ్వు ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. వీడియోలు ఎడిట్ చేస్తాను మనమైతే రుచి అందించేసిపోతున్నాం రిటర్న్ ఫ్రెండ్స్ మా పీసీ అయితే చాడు ఎల్వీఆర్ ఓనర్ చిట్టి సాత్విక్ ఎయిర్పోర్ట్ కి అని డ్రాప్ చేసి ఇంటికి పోయాం అనుకున్నాం ఫ్రెండ్స్ సడన్ గా శ్రీశైలం ట్రిప్ కి ప్లాన్ వేసేసారు